కెమెరా వెనకాల ఉండాల్సిన ప్రొడక్షన్ మేనేజర్ ఏంటా కెమెరా ముందుకు వచ్చినాను అనుకుంటున్నారా? ఎస్, రావాల్సిన టైం వచ్చేసింది, అందుకోసమే కెమెరా ముందుకు వచ్చిన. జేఎంటీవీ తెలుగు వంట అనే ప్రోగ్రామ్ తోటి మేము ముందుకు వచ్చిన. మా ప్రోగ్రామ్ని ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ టీవీ ఛానల్లో కానీ చూపెట్టినటువంటి గుమ్మడికాయ సొద్దరొట్ట, గుమ్మడికాయ కర్రీతో పాటు సొద్దరొట్ట తింటే అద్భుతంగా ఉంటుంది. సో సొద్దరొట్టె ఏంటి, ఈ గుమ్మడికాయ సొద్దరొట్ట. జొన్న రొట్టె అయితే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, జొన్న రొట్టె కాదు సొద్దరొట్టె కూడా బాగుంటుంది. అదే గుమ్మడికాయ కర్రీతో పాటు సొద్దరొట్టె. సో మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ, సొద్దలు, బెల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు గింజలు. అక్క వచ్చేసాయి అక్క. అవన్నీ తీయాలా ఇత్తులు అందులోకి అని? గుమ్మడికాయ పాల్గొట్టిన తర్వాత గుమ్మడికాయ లోపల ఉన్న ఇత్తులన్నీ క్లీన్ చేయాలి. రైట్, పొయ్యి అయితే మట్టించిన, దాని మీద ఒక చెరువ పెట్టేసి నెక్స్ట్ ఏం వేయాలక్క? నూనె వేయాలి. నూనె చూడక, నూనె సరిపోతుందా? నూనె బాగా వేడి కావాలి. వేడి అయిన తర్వాత పోపు గింజలు వేయాలి. సో నూనె అయితే వేడి అయిపోయింది. సో పోపు గింజలతో పాటు ఒట్టి మిరపకాయలు, సో కొంచెం పోపు ఇక్కడ పెట్టేసుకొని గింజల్ని కొంచెం అలా కలబెట్టుకున్న తర్వాత కరివేపాకు. ఓ మై గాడ్, కొంచెం అంత పసుపు, ఇంకేమేయాలి అవి. ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన గుమ్మడికాయ ముక్కలు వేయాలి. సో ఫైనల్గా కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం అంత ఉప్పు వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఇందులో బెల్లం వేస్తాం కాబట్టి, గుమ్మడికాయలో బెల్లం వేసి వండుతాం కాబట్టి కొంచెం అంత ఉప్పు వేస్తే సరిపోతుంది. సో బెల్లంని చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అంటే ముందు చిన్నగా కట్ చేసుకుంటే బెల్లం తొందరగా కరుగుతుంది అందులో. గుమ్మడికాయ అయితే ఉడికినట్టు అనిపిస్తుంది. సో ఒక ముక్క ఇలా తీసుకొని ఇలా కొంచెం, అంటే మొత్తం మెత్తగా ఉడకొద్దు, కొంచెం అంత హాఫ్ అంతా ఉడికితే ఓకే, హాఫ్ అయితే ఉడికింది. సో ఇప్పుడు ఇందులో మనము గుమ్మడికాయలో కట్ చేసి పెట్టిన ముక్కలు, కట్ చేసి పెట్టినటువంటి బెల్లం ముక్కలు ఈ గుమ్మడికాయ ముక్కలతో సమానంగా వేసేసుకుంటే, సో ఈ గుమ్మడికాయ ముక్కలకి స్వీట్ వచ్చేస్తుంది అన్నమాట. బెల్లం వేసిన తర్వాత గుమ్మడి ముక్కలను బెల్లంకి బాగా పట్టేలాగా ఒకసారి కలిపెట్టుకోవాలి. వా, స్మెల్ మాత్రం సూపర్గా వచ్చేస్తుంది, ఎక్సలెంట్గా స్మెల్ వస్తుంది. అసలు స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. కానీ ఈ గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఉడకాలన్నమాట. సో బెల్లం వేసినాం కదా,
ఇవి ఉడకడం కోసం దీని మీద మూత పెట్టేసుకుందాం. సో గుమ్మడికాయ ముక్కలు ఉడికేలోపు చెప్పాను కదా గుమ్మడికాయ కర్రీ సొద్ద రొట్టెని రెడీ చేసేద్దాం. ఓకేనా? ఈ లోపు ఇవి ఉడుకుతూ ఉంటాయి. అక్క సొద్ద రొట్టెకి పెంక పెట్టేసినావు కదా, సో పొయ్యి ముట్టించేసేసి చలో సొద్ద రొట్టె కలిపేసుకొని సొద్ద రొట్టె వేసేసేయాలి. సొద్ద పిండిలో కొంచెమంత ఉప్పు, సో పిండి కొంచెం వాటర్ వేసేసుకొని పిండిని రొట్టె చేసుకునేలాగా బాగా కలపాలి. సో పిండి ఎలా ఉండాలంటే గ్రైండర్కి ఇచ్చినప్పుడు మనము సొద్దల్ని ఫుల్గా అంటే కొంచెం అంత బరకగా పట్టమని చెప్పాలి మర్ర వాళ్ళకి. లేకపోతే వాళ్ళు ఎలా అంటే మొత్తం మెత్తగా పౌడర్ ఉన్నట్టు పడితే రొట్టె విరిగిపోతూ ఉంటుంది. ఇలా రాయి మీద కలిపిన పిండిని రాయి మీద ఉండలాగా చేసుకొని నీట్గా అలా వచ్చిన తర్వాత కొంచెం అంత పిండి వేసుకొని ఇది యాక్చువల్లీ రొట్టెలు చేసే రాయి అన్నమాట. సో ఎందుకనంటే అది రొట్టె కోసం స్పెషల్గా అమ్ముతారు బయట, అది కొనుక్కోవచ్చు. సో ఆ రొట్టెని అలా చేసేసుకొని రౌండ్గా అలా చేసుకొని అలా కొట్టాలి. సో రొట్టె అలా రౌండ్గా అవుతూ ఉంటుంది. సో ఒకవేళ రొట్టె అలా రాని పక్షంలో చాలామందికి రొట్టెని అలా రౌండ్గా కొట్టడానికి రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద ఏదైనా కాటన్ క్లాత్ వేసుకొని క్లాత్ మీద అలా రౌండ్గా చేసుకుంటే, ఎందుకంటే రొట్టె అలా కొడుతున్నప్పుడు ఆ రాయికి అతకపోతుంది రొట్టె. సో అది తీయటానికి ఈజీగా ఉండటానికి కోసం క్లాత్ మీద ట్రై చేయండి. రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. సో రొట్టె అయితే పెంక మీద వేసేసినాము, రొట్టె కాలుతుంది. సో కర్రీ కూడా కొంచెము దగ్గరికి అయిపోతే సో బెల్లం బాగా బాయిల్ అవుతుంది. సో అది బాయిల్ అయిపోయిన తర్వాత ముక్కలకు పడుతుంది అన్నమాట. సో బాగుంటుంది, ఫుల్ టేస్ట్గా వస్తుంది. సో సొద్ద రొట్టె ఒక సైడ్లో కాలిన తర్వాత కొంచెం అంత వాటర్ వేసుకొని కొంచెం ఇలా అనేసి, సో ఇప్పుడు మెల్లగా ఇలా తిప్పేయాలి అన్నమాట. సో రొట్టె తిప్పేసుకోవాలి. రొట్టె బాగా కాలిన తర్వాత ఒక సైడ్లో కాలిన తర్వాత ఇంకో సైడ్లో కాటన్కి తిప్పేసుకోవాలి. ఫైనల్గా రొట్టె అయితే మంచిగా కాలిపోయింది. సో బాగా కాలింది. తినడానికి రెడీగా ఉందన్నమాట రొట్టె. చూశారు కదా, మంచి షేప్ వచ్చింది మా అక్క చేసిన రొట్టె. సాధారణంగా ఎవరికి అంటే రౌండ్ షేప్ రాదు. సో ప్రాక్టీస్ ఉండాలి రౌండ్ షేప్ రావాలి అని అంటే. సో నీట్గా రెండు సైడ్లో బాగా మంచిగా కాలింది. సో రొట్టె రెడీ. గుమ్మడికాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఐ థింక్ కరెక్టే. సో ఒక్కసారి గుమ్మడికాయ కర్రీ రెడీ అయిందో లేదో ఒకసారి చూసేద్దాం. వావ్, సూపర్, మంచి స్మెల్ అయితే వస్తుంది. గుమ్మడికాయ చూశారు కదా, గుమ్మడికాయ ముక్కకి మంచిగా బెల్లం పట్టేసింది. సో స్వీట్ లాగా కనిపిస్తుంది కదా, కరెక్ట్. గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది. సో మరి ఎందుకు ఆలస్యం, సో ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ప్లేట్లో సర్వ్ చేసేసుకొని రెడీ అయిన రొట్టెతోటి గుమ్మడికాయ కర్రీతోటి రెండు టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. సో గుమ్మడికాయ కర్రీ సొద్ద రొట్టె రెడీ అయిపోయింది. సో స్మెల్ అయితే సూపర్గా ఉందని చెప్పాను కదా, టేస్ట్ కూడా షుగర్ పేషెంట్లు షుగర్ ఉంది బెల్లం వేసారు తినకూడదు అనుకుంటారేమో, అలాంటిది ఏం వద్దండి. బెల్లం కదా, షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినేయచ్చు. చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు మెసేజ్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగింటి వంట కార్యక్రమంలో మీరు కూడా వంట వండాలనుకుంటున్నారా? సో
సో మరెందుకు ఆలస్యం, మా వాట్సాప్ నెంబర్ 7075686333 వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము మీ ఇంటికి వస్తాము, మీ వంటని ప్రపంచానికి చూపిస్తాము. తెలుగింటి వంటల కార్యక్రమంతో మీకు మంచి మంచి వంటలను టేస్ట్ చేయించేటందుకు మా జేఎం టీవీ ప్రయత్నిస్తుంది.